హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను చెప్పబోయే ట్రిక్స్ మీకైతే మామూలుగా కాదు, ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతాయి అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ పెట్టేసేయండి. అండ్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా. అండ్ మన వీడియోస్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ 12 టైంలోనే రిలీజ్ అవుతాయి అనమాట. సో మీరు ఏమంటారు, అప్డేట్ రాకపోయినా కూడాను ఛానల్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, బికాజ్ నీకు కనుక ఈ 5 అలవాట్లు ఉన్నట్లయితే నీ లెవెల్ని ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, అండ్ నేను చెప్పిన 5 అలవాట్లు మీరు అలవాటు చేసుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది అనేది ఆ డిఫరెన్స్ మీరు ఆటోమేటిక్గా చూస్తారు అనమాట. సో ఓకే, వీడియోనైతే చూడండి. అండ్ వాటిల్లో నేను చెప్పబోయేది మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫోన్ని దూరంగా పెట్టండి. ఎప్పుడు దూరంగా పెట్టాలి అంటే, మీరు ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఫోన్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనమాట. దానివల్ల ఏ ఉపయోగము లేదు. అంటే ఉపయోగపడాల్సిన దానికి ఉపయోగించుకోవట్ల ఫోన్ని, ఉపయోగం లేని వాటికి ఉపయోగించుకుంటున్నారు ఫోన్ని. ఓకే, అంటే పనికి మాలిన చెత్త వీడియోస్ చూడటము, చెత్త రీల్స్ చూసుకుంటూ కూర్చోవటము, టైం పాస్ చేసేసుకోవటము. నిజానికి హానెస్ట్గా చెప్తున్నాను, ఎటువంటి ఉపయోగం లేదు వాటి వల్ల. ఈ వాల్యుబుల్ టైం ఏదైతే ఉంటుందో అది అనవసరంగా నువ్వు వాటి మీద పెట్టి టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనమాట. జస్ట్ నువ్వు ఒక పని అనుకో, నేను ఈ పని చేయాలి అనుకుంటున్నాను అని మీరు గట్టిగా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత మీ ఫోకస్ అంతా ఆ పని మీదే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీరు ఫోన్ని కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ ఫోకస్ కూడా డబల్ అవుతుంది అనమాట. మీరు ఆ డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా చూస్తారు. అంటే మనం ఒక పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒక థాట్ మనకు వచ్చిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, ఫోన్ని కొంచెం అవాయిడ్ చేసి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము, లేదా ఫోన్లోనే ఉంటున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము అనే తేడా ఆటోమేటిక్గా మీరు చాలా అబ్జర్వ్ చేస్తారనమాట. ఇక అలాగే రోజు పడుకునే ముందు గట్టిగా గుర్తుపెట్టుకోండి, రోజు పడుకునే టైంకి అసలు నువ్వు ఈరోజు ఏం చేసావు, అసలు ఏదైనా కొంచెం ఒక మంచి పనో, ఒక ఏదైనా సాధించే పనో ఏదో ఒకటి అసలు నువ్వు ఏదైనా చేయగలిగావా లేదా అనేది తెలుసుకోండి. అంటే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, డే అంతా ఎలా గడిచినా కూడా నువ్వు నైట్ పడుకునేటప్పటికి మనకు అన్నీ అంటే బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే అవి పనికొచ్చేవి రన్ అవుతాయి, కొంతమందికి పనికిరాని రన్ అవుతాయి అనుకోండి. బట్ కానీ ఇక్కడ ఏంటంటే నైటు నిద్రపోయే ముందుగా మీరు అసలు నేను ఏం చేశాను ఈరోజు నేను ఉన్నాను, అసలు నేను ఈరోజు ఏమన్నా ఒక మంచి పని చేశానా చేయలేదా, అసలు నేను ఏదన్నా సాధించానా లేదా, అనవసరంగా ఈ డే అంతా నేను టైం వేస్ట్ చేశానా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. చాలా సీరియస్గా తీసుకోండి. అలాగే ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోండి. ఏదో ఒకటి, అది చిన్న విషయమో పెద్ద విషయమో ఏదైనా పర్లేదు. రోజు కొత్తగా అన్నమాట ఏదో ఒకటి ఒక స్కిల్ నేర్చుకోవడానికి చూడండి. ఇప్పుడు మీకు చాలామందికి తెలుసో లేదో కానీ నార్మల్గా బయట సొసైటీలో చాలామందికి జాబ్స్ దొరకట్లేదు. వాళ్ళు వాళ్ళ మార్క్స్ కానీ లేకపోతే వాళ్ళు చదివిన స్టడీ కానీ చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. బట్ ఎందుకు జాబ్స్ రావట్లేదంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు, ఏముండవు. బట్ ఇక్కడ స్కిల్ డెవలప్ చేసుకోండి. ఏదో ఒక మంచి స్కిల్ అనమాట అలవాటు చేసుకోండి. రోజు కొత్తగా మాట్లాడటానికి, కొత్తగా ఏదన్నా ఎవరైనా చెప్తున్నప్పుడు వినటానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డేలో ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. అంటే మీకు 10 నిమిషాలు అయితే నాకు తెలిసి టైం దొరకకుండా ఉండదు కదా. జస్ట్ ఒక 10 మినిట్స్ అంటే చాలా సింపుల్ అది. సో రోజులో ఏదో ఒక టైంలో ఒక 10 నిమిషాలు కామ్గా కూర్చొని ధ్యానం చేసుకోండి. 10 నిమిషాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఏమవుతుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బ్రెయిన్ క్లియర్ అవుతుంది అనమాట. అంటే ఈ పిచ్చి పిచ్చి థాట్స్ ఇవైతే మైండ్లో చాలా మందికి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి అనమాట. అసలు మనం ఏం చేయాలి ఏంటి అసలు ఏం అర్థం కాదు, ఏదో కన్ఫ్యూజన్లో బతికేస్తూ ఉంటారు చాలామంది. లేదా ఏదో స్ట్రెస్ తీసుకోవడం కావచ్చు, లేదా డిప్రెషన్లోకి వెళ్ళటం కావచ్చు. సో ఇలాంటి మన ఆలోచన ఏదైతే ఆలోచన క్లియర్గా ఉండాలి అనుకుంటే మాత్రం మనం చేసే థింకింగ్ అనేది పాజిటివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం క్లియర్గా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి. ఒక 10 నిమిషాలు చేసుకోండి మెడిటేషన్ లాగా.
సో మీకు తర్వాత రిజల్ట్ ఎంత మంచిగా ఉంటాయో మీకు తెలుస్తాయి. నేను చెప్పాల్సిన పని లేదు. మీకే ఆటోమేటిక్‌గా తెలుస్తాయి అన్నమాట. కాన్ఫిడెంట్ నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి కాన్ఫిడెంట్‌ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో, అంటే ఎవరైనా గానీ చాలామందికి ఉంటుంది ఐ థింక్ నేను ఇలా మాట్లాడాలి. ఇలా మాట్లాడితే బావుంటుంది కదా! అని అనిపిస్తది కానీ, ఆ మూమెంట్ సిట్యుయేషన్ వచ్చేటప్పటికి చాలామంది భయపడిపోతూ ఉంటారనమాట. ఏం మాట్లాడాలనుకున్నాము, ఏం మాట్లాడలేకపోతున్నాము అనుకుంటుంటారు. ఆ ఫియర్ ఉంటుంది చూసారా? ఆ ఫియర్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి మెల్లమెల్లగా. అట్ ద సేమ్ టైమ్ ఒక్కసారిగా అవ్వదు. కానీ మెల్లమెల్లగా మీరు ట్రై చేస్తే డెఫినెట్‌లీ వర్కౌట్ అవుతుంది. ఫియర్ పోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఫియర్ పోతుందో కాన్ఫిడెంట్ వస్తుంది. మనం ఒక పని చేయాలన్నా కాన్ఫిడెంట్ వస్తుంది. ఫస్ట్ మన పైన మనకొక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో, దాన్ని మెయింటైన్ చేయండి. అదొక మంచి హాబిట్ అనమాట. సో, నేను ఈ 5 హాబిట్స్ చెప్పాను చూసారా? మీ జీవితంలో ఈ 5 అలవాట్లు ఉంటే మాత్రం నిజంగా చెప్తున్నాను మీ రేంజ్ ఒక లెవెల్‌కెళ్ళిపోతుంది. ఇంకంతే. నో వర్డ్స్ ఇక. ఓకే? నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో కామెంట్ చేయండి మీకెలా ఉందో. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి కంటెంట్‌తో వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.